ఫస్ట్ 30 kg చికెన్ తీసుకున్నాం. దాన్ని కడుక్కొని ఇలా గిన్నెలోకి వేసుకున్నాం. కడుక్కున్న చికెన్లోకి కొంచెం సాల్ట్, పసుపు, ఒక గడ్డ పెరుగు, ఒక గరిటె పెరుగు వేసేసుకొని గడ్డ పెరుగు వేసుకోవాలి. వేసి కలుపుకున్న తర్వాత పుదీనా ఆకులు ఒక 2 రెబ్బలు అలా తీసుకొని కట్ చేసుకుని కడుక్కున్న తర్వాత దీనిలో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయ పిండుకోవాలి. దీనిలోకి నిమ్మకాయ పిండుకున్న తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా కలుపుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వచ్చేసరికి అల్లం ఒక 3 inches తీసుకున్నాను. మొత్తం చిన్నులపాయ కాయ మొత్తం తీసేసుకున్నాం. ఒక నిమ్మకాయ మొత్తం దీనిలోకి పిండేసుకోవాలి. ఇప్పుడు నేను పిండుకుంటున్నాను. నెక్స్ట్ 30 kg చికెన్కి 1/2 kg రైస్కి ఒక పెద్ద ఆనియన్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా, ఒక 5 చిల్లీస్ కట్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. స్టార్ ఆఫ్ ద డిష్ వచ్చేసరికి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు వేసిన పేస్ట్ అనమాట. దానికి మనం 10 రూపీస్ పుదీనా, 10 రూపీస్ కొత్తిమీర 2 కడిగేసుకొని వాటితో పాటు ఒక 10 to 11 చిల్లీస్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంత పెరుగు వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. హోల్ గరం మసాలా, నూనె, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసుకొని వేగనిద్దాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. వేసి వాటిని వేగిన తర్వాత కొంచెం టమాటాలు ఇందాక కట్ చేసుకునే కూడా వేసేద్దాం. చికెన్ మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, కారం తర్వాత బియ్యం ఎసరు పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి. క్వాంటిటీ వచ్చేసరికి 3 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి.